విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ తీవ్ర దుమారం రేపుతోంది. మిశ్రీ ఆయన కుటుంబ సభ్యులపై పలువురు నెటిజన్లు తీవ్ర దూషణలు చేస్తున్నారు. దీన్ని పలువురు రాజకీయ నాయకులు, అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించినందుకు ఒక అధికారిని ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు శనివారం కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని మిశ్రీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఆయన వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. మరికొందరు మిశ్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టారు. ఆయన కుటుంబం ఫోటోలు, కుమార్తె ఫోన్ నెంబర్ కూడా సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేశారు. దీన్ని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న పౌర సేవలకుపై వ్యక్తిగతంగా ఇలాంటి ట్రోల్స్ చేయడం విచారకరమని ఐఏఎస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. మిశ్రీపై వస్తున్న ట్రోల్స్ ను ఐఆర్టీఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది. ఆయన అంకిత భావంతో దేశం కోసం గణనీయమైన కృషి చేశారని కొనియాడింది. ఇక నెటిజన్ల ట్రోలింగ్ ను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా ఖండించారు. మిశ్రీ దేశం కోసం అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఆయన చాలా కష్టపడ్డారని, భారత్ గొంతును బలంగా వినిపించారని కొనియాడారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా మిశ్రీపై ట్రోలింగ్ ను తీవ్రంగా ఖండించారు. ఈ విషపూరిత ద్వేషం ఆగాలన్నారు. మన దౌత్యవేత్తల వెనుక ఐక్యంగా నిలబడాలని, వారిని కించపరచకూడదని పిలుపునిచ్చారు. ఇక మిశ్రీపై ట్రోలింగ్ ను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.